ఫైనల్ క్వెషన్ సార్. చాలామంది ఆడియన్స్‌కి ఉండేటువంటి డౌటు, భయం, అపోహ మిత్ ఆర్ ఫ్యాక్ట్ మీరు క్లారిఫై చేయాలి. లైఫ్ స్పాన్ తగ్గిపోతుందా దీనివల్ల ఏమన్నా? లైఫ్ స్పాన్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు చెక్ చేశారు 10 ఇయర్స్ ఎక్కువ బతుకుతారు. ఓహ్! ఆపరేషన్ చేయకపోతే 10 ఇయర్స్ ముందే చనిపోతున్నారు. ఆపరేషన్ చేసినాక 10 ఇయర్స్ ఇది ఎప్పుడూ చేసింది. అప్పుడు ఓపెన్ ఆపరేషన్ చేసినప్పుడే. ఇప్పుడు కాంప్లికేషన్స్ ఉండి డెత్స్ ఇవన్నీ ఉన్నప్పుడు. కానీ అయినా కూడా 10 ఏళ్ళు ఎక్కువ బతికినారు వాళ్ళు. ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ అంత క్విక్గా రికవర్ అవుతారు వాళ్ళంతా. ప్రాబ్లమ్ మే లివ్ ఫర్ 20 ఇయర్స్ మోర్. అంతే. అందులో డయాబెటీస్ అవన్నీ కంట్రోల్ అయిపోతాయి కదా. ఇప్పుడు డయాబెటీస్ ఇస్ ఎ కిల్లర్. ఎందుకంటే ఎఫెక్ట్స్ ద హోల్ బాడీ కదా. అట్లే బ్లడ్ ప్రెషర్ హోల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. స్ట్రోక్స్ వచ్చేదానికి, హార్ట్ అటాక్స్ వచ్చేదానికి బ్లడ్ ప్రెషర్. అందువల్ల వీళ్ళంతా స్టాటిన్స్ ఏమేమో పెట్టేస్తారు. అవి అవసరమా? అది కాబట్టి ముందు జీవనశైలి మార్చి తర్వాత ఈ సర్జరీలు చేస్తే చాలా మంచిది. ట్రై చేసి మన ఎఫర్ట్ మనం పెట్టిన తర్వాత సర్జరీ సపోర్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. అవి వదిలేదు కాదు. ఆపరేషన్ అయిపోయింది ఇంకా రిలాక్స్ అయ్యేది లేదు. ఆపరేట్ చేసుకునే ఇంకంతా మనం ఇంకా ముందు పోవాలని అనుకో. అప్పుడు ఇవన్నీ ఎక్సర్సైజెస్, డైట్ అన్నీ మార్పు. ఇవి టూల్స్ బాగా పనిచేస్తాయి మారేదానికి. ఆ టూల్స్ని ఉపయోగించుకోవాలి మనం. అది రైట్ డాక్టర్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ, ప్లెజర్ మీటింగ్ యూ. ఇంత మంచి ఇంటర్వ్యూ చేయగలిగినందుకు నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.